మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. ఆగస్టు మాసంలో ప్రధానంగా మనకి ఎప్పుడూ కూడా ప్రతి నెలలోనూ కొన్ని గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రధానంగా మనకి మేషరాశికి చెందిన అధిపతి ఎవరైతే ఉంటారో అంటే కుజుడు, ఈయన ద్వాదశం నుంచి తృతీయంలోకి మారబోతున్నారు. అంటే వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. ఇది 3వ తారీఖు నుంచి. బుధుడు ఏంటంటే మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. ఇది 6వ తారీఖు నుంచి. తర్వాత ఈయన మళ్ళీ 23వ తారీఖున మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి మారుతాడు. ఇంకా ప్రధానంగా మిగతా గ్రహాల్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు. అయితే పోయిన నెలలో మనకి 27వ తారీఖు తర్వాత అంటే 27వ తారీఖు నుంచి శని వక్రగతి మొదలైంది. అంటే మనం జూలై 27 మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, ఎందుకంటే మేషరాశి వారికి ఒకటి ఏళ్ళనాటి శని నడుస్తోంది. రెండో విషయం ఏమవుతుందంటే వీరు చేస్తున్న పనులు అంటే చూడండి, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన ముందర చాలా పనులు ఉంటాయి, లేదా మన ముందర చాలా ఆలోచనలు ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మన పనులన్నీ సక్రమంగా పూర్తవ్వాలి అని కోరుకుంటాం. లేదా ఎక్కడైనా అవాంతరాలు ఎక్కువగా ఉండొచ్చు. ఇవాళ ఏదైనా ఒక పని మొదలు పెట్టాం, బోల్డ్ గ్యాప్స్ తోటో చాలా స్టాప్స్ తోటో పాసెస్ తోటో పనులు ముందుకు సాగుతూ ఉండటం కనపడుతూ ఉంటుంది. సో మేషరాశి వారు మొదట గ్రహించాల్సింది ఏంటంటే పనుల విషయంలో ఈ స్టాప్ అనేది ఏదైతే జరుగుతుందో, అంటే ఆలస్యంగా జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సడన్గా వాళ్ళకి ఒక మార్పు వచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ ఉద్యోగం మారాలనుకున్నా, లేకపోతే ఉద్యోగంతో పాటు ఇల్లు మారాలనుకుంటున్నా, అంటే స్థానచలనము అంటాం. కాబట్టి ఉద్యోగం మారాలన్నా, స్థానచలనం కావాలన్నా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మనం ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలి అని అనుకున్నాం అనుకోండి, ఈ మాసం అనుకూలంగా ఉంది. రెండో విషయం ఏంటంటే మనకెవరితోటైనా సరే ఇబ్బందులు ఉన్నాయి. మనకి మన సిబ్లింగ్స్ తోటో, లేకపోతే మనకి చుట్టాలతోటో, అప్పుడప్పుడు మనం జాయింట్ వెంచర్స్ చేస్తూ ఉంటాం, వాళ్ళతోటో మనకి ఏవైనా లిటిగేషన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇలాంటి లిటిగేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మాసం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ ఇబ్బంది ఎప్పటి నుంచి మొదలవుతుంది? 6వ తారీఖు నుంచి ఇబ్బంది మొదలవుతుంది. అంటే మనం ఏం చెప్తున్నామంటే శని వక్రగతి మొదలైనా కూడా వీరు ఆశిస్తున్నట్టుగా పళ్ళు ముందుకి సాగటం లేదు. దానికి ప్రధానంగా కారణాలు ఏం చెప్పుకుంటున్నాం? గ్రహస్థితి ఒకటి చెప్పుకుంటూ, రెండోది ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇంకా వీటన్నిటితో పాటు కుజుడి మార్పును కూడా మనం తీసుకోవాలి. సో కుజుడు ఇక్కడ ఏమవుతున్నాడు అనంటే లిటిగేషన్స్ని, కోర్టు కేసుల్ని ఈయన పెంచుతూ ఉంటాడనమాట. దీంతో పాటు నేను ఇందాక చెప్పాను కదా, ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, లేకపోతే హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, అంటే ఉద్యోగాలు లాంటివి పోవటం ఉంటాయి. లేకపోతే మనం ఈ ఉద్యోగం కాదు ఇంకొక ఉద్యోగం చేద్దామని అనుకోవచ్చు. లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే వేరేగా మనం ఇంకేదైనా సైడ్గా చేయాలని అనుకోవచ్చు. కానీ సైడ్గా ఏవైనా పనులు మొదలు పెడితే అవి మీకు అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు. అంటే మనం ఇది ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉంది అని అంటే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే భాగస్వామ్యంలో పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువగా సమస్య అనేది కనపడుతోంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టడం, ఖర్చు ఎక్కువగా పెట్టడం, ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. సో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, సంపాదన తక్కువగా ఉంది, రావాల్సిన డబ్బులు చేతికి రావటం లేదు, అనుకుంటున్న పనులు పూర్తి స్థాయిలో అవ్వటం లేదు. చాలామంది అనుకోవచ్చు మేషరాశి వారికి ఇక్కడ ఇది మారితే అక్కడ బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. కానీ ఇక్కడ ఏంటంటే తృతీయంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే మనకి శక్తి సామర్థ్యాలను పెంచుతూ ఉంటాడు. అందుకని మనకి ఏదైనా ఒక నెగటివ్గా ఒక పని జరుగుతోంది అనుకుందాం, లేకపోతే అనుకుంటున్న పనులు ఫాస్ట్గా అవ్వటం లేదనుకుందాం, వాటి గురించి వదిలేయమన్నమాట. వాటిని గట్టిగా పట్టుకొని మనం పూర్తి చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కుజుడి మార్పుని ఒక రకంగా పాజిటివ్గా, ఒక రకంగా నెగిటివ్గా తీసుకుంటాం. ఇక్కడ ప్రాపర్టీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ప్రాపర్టీస్ ఇందాక కూడా చెప్పాను కదా, మనం ఏదైనా డిస్పోజ్ చేయాలంటే బాగుంటుంది. కాబట్టి వాటికి ఈ మాసం అంతా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. సాధారణంగా మనం ఏమైనా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఇందులో ప్రధానంగా 2-3 విషయాలు మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మాట్లాడినట్టు మామూలుగా సంతానానికి ఏ విధంగా ఉంటుంది, లేకపోతే వివాహం ఎలా ఉంటుందా ఉండదా. మామూలుగా ఎవరికైనా వివాహము ఇలాంటివి చూడాలంటే వాళ్ళ సొంత జాతకాలు చూడాలి, వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో బాగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే ప్రయత్నం అనేది కనపడుతోంది. కొంతమందికి గనక ఎవరికైతే వివాహ యోగం ఉండి జరుగుతుందో వారు మాత్రం వారి వైవాహిక జీవితం గురించి జాగ్రత్త వహించాలి.
సంతానం గురించి ప్రయత్నిస్తున్న వాళ్ళు, లేకపోతే సంతానపరంగా సంతానానికి ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఎలా ఉంటుంది, ఇలా గనక మనం ఆలోచిస్తే విద్యార్థులకు ఎలా ఉంది అని అంటే విద్యార్థులు చాలా నార్మల్గా ప్రిపేర్ అవుతున్నారు, చదువుకుంటున్నారు. పెద్దగా వీళ్ళకేమీ మార్పులు కనిపించటం లేదు. కానీ ఏమవుతుందంటే 17వ తారీఖు తర్వాత నుంచి రవి కూడా మారతాడు. రవి ఈయన చక్కగా ఆయన స్వక్షేత్రానికి వస్తున్నాడు. ఎంత ఆయన స్వక్షేత్రం అంటే ఎంత ఆయన సొంత రాశికి వచ్చినా కూడా ఆయనకి పెద్దగా మూమెంట్ అనేది ఉండటం లేదనమాట. అందుకని ఏమవుతుందంటే మన పేరు ప్రఖ్యాతులకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావటం అనేది కనపడుతూ ఉంటుంది. లేకపోతే మనకి సరైన గుర్తింపు లభించదు. మనం ఎంత కష్టపడుతున్నా మనకి గుర్తింపు లభించదు. లేదా ఎక్కడో అక్కడ ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఎక్కడో కష్టపడాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, లేకపోతే ఏమైనా చదువుకుంటున్నారు, వీళ్ళు కొంచెం ఇబ్బందికి గురవుతారు విద్యార్థులు. సంతాన పరంగా ప్రయత్నం చేస్తున్న వారికి వారి జాతక పరంగా తప్పనిసరిగా దోషాలు ఉంటాయి. అందుకని ఏంటంటే తప్పనిసరిగా దోషాలు ఉన్నవారు వారి జాతక పరంగా ఎటువంటి దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళు రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు మనం ఇలా చెప్పుకుంటే చాలామంది నిరుత్సాహపడతారు. ఎందుకంటే అయ్యో మా రాశి మేషరాశి, ఆల్రెడీ మేము కష్టాల్లో ఉన్నాం, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు ఇంకా ఆగస్టు కూడా బాగాలేదని అంటున్నారు, గురువు చతుర్థంలోకి వస్తే బాగుంటుందని చెప్తున్నారు అని అంటారు. కానీ 2 విషయాలు గమనించాలమ్మా. మనము గోచారం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరం. రెండో విషయం ఏంటంటే ఎంత గోచారంలో ఎంత గురువుతో పాటు మిగతా గ్రహాలు కలిసినా ఆ గురువు కూడా మనకి లాభదాయకంగా మిగతా గ్రహాలతోటి కలిస్తే ఆయన లాభాన్ని కలిగిస్తాడు, లేకపోతే ఇబ్బందినే కలిగిస్తాడు. అందుకని మేషరాశి వారు ఇదంతా గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే పరిహారాల విషయంలో ఇప్పుడు మనం మొత్తం కూడా శ్రావణ మాసంలో ఉన్నాం. అది కూడా మంచిగా శ్రావణ మాసంలో మామూలుగా మనకి అన్ని రోజులు విశేషమైన రోజులే. అందులో కూడా ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక వీరు శ్రావణ మాసంలో శనివారాలు కనుక వీళ్ళు వ్రతంగా ఒక నియమంగా గనక వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన గనక చేస్తే వీరికి ఏళ్నాటి శని ప్రభావము, ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరకపరమైన ఇబ్బందులు ఇవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎవరికైతే ఇందాక నేను చెప్పాను కదా గౌరవ మర్యాదలు ఇంకా బాగా రావాలని కోరుకుంటూ ఉంటారు, లేకపోతే మాకు ఇంకా మంచి గుర్తింపు రావాలి అని కోరుకుంటారు, లేకపోతే మా ప్రతిష్టలు ఇంకా పెరగాలి అని కోరుకుంటారు, వారు గనక ఖచ్చితంగా ఈ వ్రతం గనక చేస్తే, వ్రతం అంటే నేను అంటుంది నియమంగా ఈ శనివారాలు మొత్తం కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు కూడా వీరు గనక శనివార వ్రతంగా భావిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర దీపారాధన చేయటం, స్వామివారికి చక్కగా అష్టోత్తరం చేసుకోవటం, అలాగే ఆయన్ని తులసి దళాలతోటి పువ్వులతోటి పూజించటం, దీంతో పాటు ఏదో ఒక నైవేద్యం పెట్టడం, కుదిరితే ఉపవాసం ఉండటం, లేదు అని అంటే అట్లీస్ట్ ఒక పూట ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటం, వెంకటేశ్వర స్వామిని కానీ లేకపోతే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం, ఖచ్చితంగా మార్పు కనపడుతుంది. ఇందులో కూడా మళ్ళీ మనం చెప్తున్నది ఏంటంటే ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక ఇలాగ కనుక వీరు చేస్తే వీరికి చాలా వరకు రిలీఫ్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. వ్రత విధానం ఎలా ఉందో దాని ప్రకారంగా చేసుకోమని చెప్తున్నాము. కాబట్టి వ్రత విధానంలో 7 శనివారాలు చేసుకోమంటున్నారు. తర్వాత దానికి సంబంధించి మొత్తం ఏదైతే ఉందో అది గనక పాటిస్తే తప్పనిసరిగా రావలసిన బకాయిలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషికి తను చేస్తున్న పనికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆర్థికంగా వస్తూ ఉంటుంది. మనసు ఒకటి ప్రశాంతంగా ఉండటం, 2 ఆర్థికంగా అనుకూలత ఉండటం. కాబట్టి ఇవి 2 కూడా రావాలి అని అంటే ఏదో ఒక దైవాన్ని మనం పూజించాలి. కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు 7 శనివారాల వ్రతం చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదండి నేను ఇంత చెయ్యలేను అనుకున్న వాళ్ళు శ్రావణ మాసంలో వస్తున్న ఈ 4 శనివారాలు చేసుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.